అతుల్ సుభాష్ ఇండియాలో అందరినీ కుదిపేస్తున్న పేరు. అసలు అతుల్ సుభాష్కి ఏం జరిగింది? ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? 24 పేజీల సూసైడ్ నోట్లో ఏం ఉంది? ఇది ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన ఘటన. ఈ వీడియో నేను కొన్ని న్యూస్ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని చేస్తున్నాను. అండ్ అతను తన సూసైడ్ నోట్లో రాసింది నిజమని నమ్మి చేస్తున్నాను. ఎందుకంటే ఎవరు కూడా చనిపోయే ముందు అబద్ధం చెప్పరు కదా. ఇంకా వివరాల్లోకి వెళ్తే అతుల్ సుభాష్ ఇప్పుడు అతనికి 34 ఏళ్ళు, బెంగళూరులో జాబ్ చేస్తూ ఉండేవాడు. అతనికి 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే 2019లో నిఖితా సింఘాని అనే అమ్మాయితో పెళ్ళయింది. 2020లో వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. అండ్ అదే ఇయర్లో నిఖిత తన బాబుని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడే మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అతుల్కి నిఖిత డబ్బులు అడగడం మొదలుపెట్టింది. అంతేకాకుండా అంతకు ముందు కూడా నిఖిత వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా బలవంతంగా అతుల్ చేత లక్షల్లో గోల్డ్, ఇంకా కాస్ట్లీ డ్రెస్సులు, చీరలు ఇలా డబ్బులు ఖర్చు పెట్టించి మరీ గిఫ్ట్లు ఇచ్చేదంట. అలా ఇవ్వనప్పుడల్లా అతుల్తో గొడవ పెట్టుకునేది. అంతేకాకుండా ఒకసారి అతుల్ బావమరిది, అంటే నిఖిత వాళ్ళ బ్రదర్ అనురాగ్ సింఘానియా ఖాళీగా ఉన్నాడు, ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వమని అడిగిందంట. అయితే మే 2020లో ఒక 3 లక్షలు ఇచ్చాడు. తర్వాత అవి సరిపోవని ఇంకో 15 లక్షలు ఇవ్వమని అడిగిందంట. అడిగితే అంత అమౌంట్ నా దగ్గర లేవు, ఇవ్వలేను అని చెప్పాడు. ఇవ్వలేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పి బెదిరిస్తే 2021 మార్చిలో ఒక 9 లక్షలు అండ్ 1 మంత్ తర్వాత ఇంకొక 4 లక్షలు ఇచ్చాడంట. కానీ ఆ మనీతో వాళ్ళు బిజినెస్ కాకుండా ఒక ఇల్లు కట్టుకున్నారు అని తెలిసి డబ్బులు రిటర్న్ అడిగితే అవి ఇవ్వలేదు సరికదా, ఇంకో 50 లక్షలు ఇవ్వమని మళ్ళీ అడిగారంట. ఇదిలా ఉండగా ఆయన తన సూసైడ్ నోట్లో 6 పేర్లు రాసుకున్నాడు. అవి తన భార్య నిఖితా సింఘానియా, వాళ్ళ అత్త నిషా సింఘానియా, బావమరిది అనురాగ్ సింఘానియా అండ్ నిఖితా వాళ్ళ బాబాయ్ సుశీల్ సింఘానియా అండ్ కోర్టులో జడ్జ్ అండ్ ఇంకొక అతను ఆ కోర్టులో పనిచేసే ఒక అతని పేరు కూడా రాసింది. అండ్ అతుల్ భార్య అతుల్ పైన వేసిన కేసుల లిస్ట్ కూడా ఒకసారి చూద్దాం. అతనిపై మొత్తం 10 సెక్షన్ల కింద కేసు పెట్టింది అతుల్ భార్య. ఐసీసీ సెక్షన్ 302 మర్డర్ కేసు, అంటే కట్నం కోసం వేధించడం వల్ల ఇండైరెక్ట్గా వీళ్ళ నాన్న వీళ్ళ వల్లే చనిపోయాడని చెప్పి ఒక కేసు పెట్టింది. సెక్షన్ 377 అన్యాచురల్ సెక్స్ అండ్ సెక్షన్ 304 డౌరీ, అంటే కట్నం కోసం వేధిస్తున్నారు అని చెప్పి. అండ్ ఇంకా చాలా కేసులే పెట్టింది. ఫస్ట్ వాళ్ళ నాన్నని కట్నం కోసం వేధించారు, ఆ బాధతో వాళ్ళ నాన్న చనిపోయాడని, దానికి కారణం అతుల్ అండ్ అతని ఫ్యామిలీ అని చెప్పి పెట్టిన కేసులో క్రాస్ ఎగ్జామిన్లో అది ఫాల్స్ కేసు అని తెలిసిపోయింది. వాళ్ళ ఫాదర్ ఏదో డిసీజ్ వల్ల చనిపోయాడని చెప్పేసింది. అండ్ ఆ కేసు కూడా విత్డ్రా చేసుకుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళ బాబుకి తనకి మెయింటెనెన్స్ కోసం నెలకు 2 లక్షలు కావాలని ఒక కేసు పెట్టింది. ఫైనల్గా ఆ కేసులో కోర్టు 20,000 ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. మళ్ళీ గృహహింస చట్టం కింద ఇంకొక కేసు పెట్టి నెలకు 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కానీ కోర్టు ఆ కేసుని కొట్టేసింది. మళ్ళీ ఇంకోసారి గృహహింస చట్టం కింద ఇంకొక కేసు పెట్టింది. మళ్ళీ నెలకు 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాకపోతే ఈసారి వాళ్ళ బాబును కూడా యాడ్ చేసింది మెయింటెనెన్స్ కోసం, దీనికి దానికి అని చెప్పి. దానివల్ల కోర్టు ఈసారి నెలకు 80,000 ఇవ్వమని చెప్పి తీర్పిచ్చింది. ఇంకా ఈ కేసు త్వరగా నడవడానికి ఇంకో కేసు అలా ఏవేవో మొత్తం 10 కేసులు పెట్టింది. ఇలా ఈ కేసుల వల్ల అతుల్ బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్కి, ఉత్తరప్రదేశ్ నుంచి బెంగళూరుకి పదే తిరగాల్సి వస్తుండేది. అయితే అతుల్ వాళ్ళ భార్య ఒక ₹1 కోటి ఇస్తే ఆ కేసులన్నీ విత్డ్రా చేస్తా అని చెప్పి సెటిల్మెంట్ కోసమని ₹1 కోటి అడిగింది. అది అలా పెరుగుతూ 3 కోట్లు అయ్యింది. అంతేకాకుండా వాళ్ళ సొంత కొడుకును చూడడానికి కూడా 30 లక్షలు ఇస్తే చూపిస్తామని బ్లాక్మెయిల్ చేశారు. అయితే ఈ కేసు డీల్ చేస్తున్న రీతా కౌశిక్ అతుల్ని తన భార్యని క్యాబిన్కి పిలిచి, మీరిద్దరూ ఈ కేసుని సెటిల్ చేసుకోండి, నేను సెటిల్మెంట్ చేస్తా అని చెప్పిందంట. అయితే అతుల్ సెటిల్మెంట్కి వీళ్ళు 3 కోట్లు అడుగుతున్నారు అని చెప్తే, నీ దగ్గర ఉన్నాయి కదా అందుకే అడుగుతున్నారని చెప్పి నవ్విందంట. అయితే అతుల్, మేడం ఒకసారి ఈ కేసు ఫైల్స్ చూడండి, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, ఇలాంటి ఫాల్స్ కేసుల వల్ల ఎంతోమంది మగవాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు అని అన్నాడంట. దానికి అతుల్ భార్య, అయితే నువ్వెందుకు ఇంకా చావలేదు అని అడిగితే జడ్జి కూడా నవ్విందంట. నవ్వి ఆమెను బయటికి వెళ్ళమని మళ్ళీ పిలుస్తానని చెప్పి పంపించింది. అలా వెళ్ళిన తర్వాత అతుల్కి 5 లక్షలు లంచం అడిగిందంట. 5 లక్షలు లంచం ఇవ్వు, నేను కేసుని సెటిల్ చేస్తాను అని చెప్పింది. అయితే నా దగ్గర అంత మనీ లేవు మేడం, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, కేసుని కొంచెం న్యాయంగా డీల్ చేయండి అని చెప్తే జడ్జి తనను బయటికి వెళ్ళిపోమని చెప్పిందంట. అయితే అక్కడ కొన్ని రోజులు పోయిన తర్వాత ఏప్రిల్ 10, 2024లో అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అతను ఓడిపోయాడు. కోర్టు నుంచి బయటికి వెళ్తుంటే అతుల్ని వాళ్ళ అత్త, నువ్వు ఇంకా చావలేదా,
అని నవ్వుతూ అడిగిందంట. దానికి అతుల్, నేను చనిపోతే మీకు డబ్బులు ఎవరు ఇస్తారు అని అడిగితే, నువ్వు పోతే మీ నాన్న మీ అమ్మ వాళ్ళు ఇస్తారు, లేదంటే నీ ఆస్తిలో 50% నా కూతురికే వస్తుంది కదా అని చెప్పిందంట. ఈ మాటలే అతుల్ని ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. తన సూసైడ్ నోట్లో వాళ్ళ కొడుకుని తలుచుకుంటూ, నాన్న, నేను నిన్ను 1 సంవత్సరం చిన్న బాబుగా ఉన్నప్పుడు చూశాను. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో కూడా నాకు తెలియదు. నీ మొహం కూడా నాకు గుర్తులేదు అని, నువ్వు పుట్టినప్పుడు నీ కోసం ప్రాణాలైనా ఇస్తాను అనుకున్నాను, కానీ ఈరోజు ఒక విధంగా నీ వల్లనే చనిపోతున్నా అని తన లేఖలో రాసుకున్నాడంట. తనకు 18 సంవత్సరాలు నిండాక గిఫ్ట్ ఇవ్వాలని సీల్ చేసిన ఒక ఎన్వలప్ను కూడా ఆ సూసైడ్ నోట్తో పాటు పెట్టి అతను చనిపోయాడు. అండ్ అంతేకాకుండా ఆ సూసైడ్ నోట్లో తన చివరి కోరికగా ఏం రాశాడో తెలుసా? నా అస్థికలను ఎప్పుడైతే నా కేసులో న్యాయం జరుగుతుందో అప్పుడే గంగలో కలపండి. ఒకవేళ నా కేసులో న్యాయం జరగకపోతే నా అస్థికలను ఇదే కోర్టు ముందు ఉన్న మురికి కాలువలో వేసేయండి అని రాశాడంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజే తప్పించుకుని తిరుగుతున్న అతుల్ భార్య నిఖితా సింఘానియా, వాళ్ళ అత్త నిషా అండ్ బావమరిది అనురాగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయం కోసం ప్రాణాలు వదిలేసిన అతుల్కి న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిప్ అతుల్ సుభాష్. జై హింద్.